వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక దుర్ఘటన ఎర్రకోట దగ్గరన బ్లాస్ట్. సో ఇందులో 8 మంది సజీవంగా దహనమయ్యారు. సో ఫస్ట్ ఈ ఎర్రకోట గురించి మాట్లాడుకునే బదులు అండ్ ప్రజెంట్ ఇవాళ అప్డేట్ ఎట్లా ఉందని తెలుసుకునే ముందు ఒకసారి ఈ వీడియో చూద్దాం. సో ఇన్ జనరల్‌గా రెడ్ ఫోర్ట్, చాందినీ చౌక్ ఇవన్నీ కూడా టూరిజం స్పాట్స్. వీకెండ్స్, హాలిడేస్ ఏవైనా ఉన్నా కూడా అని చెప్పలేం. 365 డేస్ ఎప్పుడూ ఏదో ఒక రద్దీ ఉంటూనే ఉంటది. సో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. బాగో అని అనడం మనకు విన్నాం. అండ్ దాంతో పాటు బ్లాస్ట్ సౌండ్ కూడా మనం విన్నాం. ఇంతకీ ఆ బ్లాస్ట్ సౌండ్ ఏంది అని అనుకుంటున్నారు కదా. సో ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే నాకు ఇవాళ గతంలో మనకి హైదరాబాద్ 2007 గోకుల్ చాట్, లూమ్నీ పార్క్, రైల్వే స్టేషన్ ముందు సేమ్ ఇదే తరహాలు. కానీ అవి టూ వీలర్‌లో జరిగిన బ్లాస్ట్. కానీ ఇక్కడ కార్‌లో జరిగిన బ్లాస్ట్. కేవలం వెహికల్ మాత్రమే తేడా. కానీ దాంతో పోల్చుకుంటే ఇక్కడ క్షతగాత్రుల సంఖ్య తక్కువుంది. అండ్ మరణించిన వాళ్ళ సంఖ్య తక్కువుంది. కానీ సేమ్ అదే తరహాలో బ్లాస్ట్ మళ్ళీ ప్లాన్ చేశారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ సెంట్రల్ ఇంటెలిజెన్సీ దగ్గర ఉంది. ఉంది కాబట్టే కంటిన్యూగా తనిఖీలు చేసిండ్రు. సో నిన్న బ్లాస్ట్ జరిగింది. కానీ బ్లాస్ట్ కంటే ఒక్కరోజు ముందు హర్యానా ఫరీదాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. సో అదుపులోకి తీసుకోవడంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి 250 కేజీలకు పైగా పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఆ స్వాధీనం చేసుకున్నారు కాబట్టి రెడ్ ఫోర్ట్ చాలా సేఫ్‌గా ఉంది. ఎక్కడ ఎట్లాంటి పేలుడు జరగవు అని ఆలోచించారేమో. కానీ ఆ ఆలోచన ఇంచే లోపు వాళ్ళు అనుకునే లోపే ఇంకో బ్లాస్ట్ జరిగి చూపించింది రెడ్ ఫోర్ట్ దగ్గర. సో అక్కడ రెడ్ ఫోర్ట్ అనేది ఎప్పుడు కూడా కేంద్ర బలగాలు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉండే సెక్యూరిటీ బలగాలు కూడా ఎప్పుడు అక్కడే మోహరించి ఉంటాయి. అది ఒక సేఫెస్ట్ ప్లేస్ అని అందరు టూరిస్టులు భావిస్తారు. కానీ అదే బ్లాస్ట్‌కి అనుకూలమైన ప్లేస్ అనుకున్నారు ఉగ్రదాడులు. సో అందుకనే అక్కడ బ్లాస్ట్ జరగడం జరిగింది. సో 8 మంది సజీవ దహనమైనరు. ఇందాక మనం ఈ వీడియో చూసేటప్పుడు మనకు అర్థమైతుంది. సో ఒకడు మాట్లాడంగానే టప్‌మని ఒక బ్లాస్ట్ అయిన సౌండ్ అండ్ బాగో బాగో. సో ఆ బాగో బాగో అనే సమయంలోనే ఆ బ్లాస్ట్ జరిగిన సమయంలోనే అక్కడ ఆపిపెట్టిన కార్, సో రెడ్ ఫోర్ట్ పార్కింగ్ స్పేస్‌లో ఆగిపెట్టిన కార్ దాదాపు 3 గంటల పాటు అక్కడే ఉంది. సో ఆ కార్ అక్కడి నుంచి వెళ్ళంగానే బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది. సో ఇక్కడికక్కడ మాంసపు ముద్దలు ఎగిరి పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అందుకనే భయభ్రాంతులతో అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి మనకు టూరిస్టులకు సంబంధించి. సో ఇంకొక వీడియో చూద్దాం. చూసిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ అవుతాను. సో లాల్ కిలే కే సామ్నే బాంబ్ బ్లాస్ట్ హుआ है అని ఎవరికో ఒకరికి చెప్తున్న ఆడియో మనం వింటున్నాం. యెస్, అది టూరిస్టులకు సంబంధించి. సో ఎప్పుడైతే కారు ఎర్రకోట పార్కింగ్ ప్లేస్‌లో ఆపిపెట్టిండ్రో ఆల్ ఆఫ్ సడెన్ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో, జరిగిన తర్వాత సన్నివేశాలన్నమాట. ఎక్కడికక్కడ సజీవ దహనమైనయి. సో ఒక్క కార్ బ్లాస్ట్ అవ్వడంగా కంటిన్యూగా ఉండే 5 కార్లు దహనమయ్యాయి. అందులో ఉండే మనుషులు మాంసపు ముద్దల్లాగా తయారైన పరిస్థితి. ఇంతకీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అనేది కూడా అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ కూడా సాగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. కానీ ఇది ఉగ్రదాడికి సంబంధించి మరో బ్లాస్ట్‌గానే పోలీస్ అధికారులు చూస్తున్నారు. అండ్ అదే పరంగా దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా సాగుతుంది. అయితే ఇంటెలిజెన్స్ టీమ్‌కి ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎర్రకోట కూడా టార్గెట్ ఏరియాలోనే ఉంది. సో ఎర్రకోట కూడా టార్గెట్ ప్లేస్‌లోనే ఉంది. అందుకనే ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. సో అక్కడ ఉండే మెడికల్ కాలేజ్‌లో కూడా ఉగ్ర మూలాలు కనిపెట్టడం జరిగింది. అండ్ ఫరీదాబాద్‌లో కూడా ఉగ్ర మూలాలు కనిపెట్టడం జరిగింది. ఏకంగా 250 కేజీలకు సంబంధించిన పేలుడు పదార్థాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయినా కూడా ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో జరిగింది బాంబ్ బ్లాస్ట్ అంటే ఇంటెలిజెన్స్ టీమ్ కంటే కూడా ముందుగానే ఆ ప్లేస్‌ని వాళ్ళు రెక్కీ చేసి ఉంటారు. సో అధికారుల నిఘా ఎక్కడుంటది, కేంద్ర బలగాల నిఘా ఎక్కడుంటది, స్థానికంగా ఉండే సెక్యూరిటీల నిఘా ఎక్కడుంటది, స్థానికంగా ఉండే పోలీసుల నిఘా ఎక్కడుంటది. సో ఏ ప్లేస్‌లో వాళ్ళు ఉండకుండా ఉంటారు. ఎక్కడైతే ఎక్కువ హడావిడి ఉంటది, ఎక్కడైతే టూరిస్టులు కంటిన్యూగా తిరుగుతూ ఉంటారు, ఎక్కడైతే టూరిస్ట్ స్పాట్ తనిఖీలు చేయకుండా వదిలేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా రెక్కీ చేసిన తర్వాతే ఈ బ్లాస్ట్‌కి కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది. సో అందుకనే ఈ దిశగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా సాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే కారు అక్కడ తీసుకొచ్చి
3 గంటల పాటు ఉంచిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం, ఆ తర్వాత బ్లాస్ట్ జరగడం ఇవంతా చూస్తుంటే దానికి సంబంధించిన టోల్ ప్లాజా దగ్గర సో ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆయనకు ఉగ్ర ఉగ్ర దాడులకు సంబంధించి ముందుగానే ప్లాన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించిన లింక్స్ ఉండడం జరిగింది. సో ఇట్లా దాదాపు ఒక ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భం అయితే చూస్తున్నాం. సో ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. క్షతగాత్రులకు సంబంధించి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఇంకో పక్క ఎవరైతే సజీవ దహనం అయ్యారు. సో వాళ్ళకి సంబంధించి డీఎన్ఏ పరీక్షలు జరగడం చేస్తున్నాయి. అండ్ దానికి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని కనిపెట్టే ప్రయత్నం కూడా అక్కడ ఉండే పోలీస్ అధికారులు చేస్తున్నారు. సో ఇదైతే ఒక దుర్ఘటన అని చెప్పొచ్చు. సేమ్ సీన్ 2007లో హైదరాబాద్‌లో ఏదైతే రిపీట్ అయ్యిందో మనకి గోకుల్ చాట్ దగ్గర కావచ్చు, లేదంటే ఇందాక మాట్లాడుకున్నట్టు లుంబిని పార్క్ దగ్గర కావచ్చు, లేదంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు కావచ్చు, ఎట్ ఏ టైం 3 బ్లాస్ట్‌లు ఒకేసారి ప్లాన్ చేసిండ్రు. అండ్ దాంట్లో చాలామంది క్షతగాత్రులయ్యారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళు క్షతగాత్రుల్లోనే అధికారుల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు ఎటువంటి సహాయం లేకుండానే వాళ్ళ జీవనం కంటిన్యూ అవుతుంది. సేమ్ అదే సీన్ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ రెడ్ ఫోర్ట్ ఏరియాలో మనం చూసిన సందర్భం చూస్తుంది. సో అదే బ్లాస్ట్ సేమ్, కానీ వెహికల్ మాత్రమే డిఫరెంట్. కానీ ఇక్కడ ఎర్రకోట మాత్రమేనా, లేదంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఏమైనా ఇట్లాంటి ఉగ్రవాదులు పేలుళ్ళకి పాల్పడే అవకాశం ఉందా అనే దిశ కూడా అక్కడ కంటిన్యూ మానిటరింగ్ జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ ఎర్రకోటకి సమీపంలో ఉండే మెట్రో స్టేషన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ ఉండే టూరిస్టులను కూడా వాళ్ళ స్థలాలకు పంపించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఎర్రకోట అంతా కూడా ఇవాళ మనకి నిర్మానుష్యంగా కనిపిస్తుంది. సో ఎర్రకోట ఎప్పుడు తాకిడి కనిపించేది టూరిస్టులతోటి, కానీ ఇప్పుడు ఆ తాకిడి ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. కేవలం అక్కడ భయం మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఆ స్థానికంగా ఎవరైతే ఉన్నారో, సో బ్లాస్ట్లో వాళ్ళకి సంబంధించి దగ్గర నుంచి ఎవరైతే చూసారో సో వాళ్ళకి సంబంధించిన భయం మాత్రమే ఇవాళ ఎర్రకోట దగ్గర కనిపిస్తుంది. సంతోషంగా గడపడానికి వచ్చిన టూరిస్టులలో విషాదం నింపింది ఈ బ్లాస్ట్ అని అయితే చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు కేవలం 8 మంది మాత్రమే అధికారులు చెప్తున్నారు. కానీ కారులో ఇంకెంతమంది ఉన్నారు, ఎందుకంటే ఒక కారు పేలంగానే దాంట్లో కంటిన్యూగా 5 కార్లు కూడా కంటిన్యూగా పేలిన సందర్భంగా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి కారులో ఆ సమయంలో ఇంకెవరైనా ఉండుంటారా విజిటర్స్, లేదంటే ఆ కారులో పార్క్ చేసి కాసేపు వెళ్దామని కావచ్చు, లేదంటే పార్క్ చేసిన తర్వాత వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు మళ్ళీ ఆ సందర్భంలో అక్కడ ఎవరైనా ఉండుంటారా అనే దిశగా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే ముమ్మరంగా కంటిన్యూ అవుతుంది.